మరియు మామూలుగా కాదంట, ఎలాగా ప్రతిష్టాభరణములను ధరించుకొని. ఆ ప్రతిష్టాభరణం అంటే మనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాద తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి. 14వ వచనం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దండి కట్టుకొని నీతి అను మైమరుగు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తవైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును గాలి పట్టుకొనడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మకడ్డము ధరించుకొనుడి. చాలు. ఇక్కడ మనకి ప్రతిష్ఠిత ఆభరణములు అంటే 14వ వచనంలో ఉన్నట్టుగా సత్యమును దట్టి నడుమును కట్టుకోవాలి. మైమరుపు అనే దాన్ని నీతి అను మైమరుపును తొడుక్కోవాలి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును అను జోడు అంటే చెప్పులను తొడుక్కోవాలి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు అంటే ఏంటి, మనకి దుష్టుడు వేసే అగ్నిమాలను తట్టుకోవడానికి పనికొచ్చే డాల్ను పట్టుకోవాలి. మరియు రక్షణను శిరస్త్రాణం అంటే హెల్మెట్ అని దేవుని వాక్యమును ఖడ్గము ధరించుకోవాలి. ఇవన్నీ కూడా దావీదు గారు ప్రతిష్ఠిత ఆభరణం కింద చెప్పబడి ఉన్నదండి. వీటన్నిటిని కూడా మనం ప్రతిష్ఠిత ఆభరణంగా చెప్పవచ్చు. ఇవి ధరించుకొని మన సాధారణ పెట్టి కష్టాలను బాధలను దేవుని నామమున పారద్రోలాలి. 3వ వచనం చదువుకోవాలి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షమును విడుచుచు, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విడుచును. దూడ వలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిరియోనును గొర్రెపోతు పిల్ల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము నేలను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయననే ప్రభావము అనుచున్నది. 3 నుండి 9 వచనాలు దేవుని స్వరానికి ఉన్న శక్తి గురించి వివరిస్తుంది. 3వ వచనంలో ఉన్న జలములు అంటే ప్రజలకు సాదృశ్యంగా చెప్పబడింది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. మరియు అడుగుత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూసిన ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడవాలని సూచించును. 3వ వచనంలో యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్న. జలములంటే మనమే, జనముగా సాదృశ్యంగా చెప్పాం కదండి. జలముల మీద వినబడుచున్నది. దేవుని స్వరము మన హెచ్చరిస్తుంది. ఇప్పటికైనా మీరు ఇంకా మారరా అని ఎదురు చూస్తున్న దేవుడు
మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద అంటే సర్వలోకం మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము ఎంతో బలమైనదంటే 5వ వచనంలో చెప్పినట్లుగా వృక్షాలు అంటే దేవదారు వృక్షము చాలా బలమైనది, ఎంతో ఎత్తైనది, అధికారికి సాదృశ్యంగా ఉన్నది. ఇవన్నీ కూడా దేవుని యొక్క స్వరానికే విరిగిపోతున్నాయంట. తర్వాత 6వ వచనంలో దూడలు గంతులు వేస్తున్నాయి. ఎలాగా దేని మీద? లెబనోను, షిబియోను గుర్రపోతు పిల్లల గంతులు వేస్తున్నాయి. ఈ పర్వతాలు కూడా గంతులు వేస్తున్నాయంట దేవుని స్వరానికి. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము ఎంతో పెద్దదైన కాదేశాలను కూడా కదిలిస్తుంది. యెహోవా స్వరము లేళ్లను ఈన చేయను అంటే జింకలను ఈన చేయను. అది ఆకులు కూడా రాల్చును. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం అంచున్నది. 10వ వచనం చదువుతున్నాం. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడు ఆయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించెను. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించెను. 10, 11 వచనాలు కూడా మన దేవుని ఉగ్రత తర్వాత ఉన్న మన స్థితిని సూచిస్తున్నాయి. మనము దేవుడు నిత్య సింహాసనం మీద ఆసీనుడై ఉన్నట్టుగా 10వ వచనం చెబుతున్నది. 11వ వచనము దేవుడు మనకి బలము ఎలాగా అంటే కష్టంలో ఉండగా మనకి ఎలా బలం అనుగ్రహిస్తాడు దేవుని అడగమని దావీదు మహారాజు చెప్తున్నాడు. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేయను. మనకి నెమ్మది సమాధానం కావాలంటే ఖచ్చితంగా దేవుడిని ప్రతిదీ అడగాలి. దావీదు మహారాజుకు ఎన్నో బాధలు కష్టాలు కలిగిన దృఢంగా దేవుని పైన విశ్వాసంతో నమ్మకంతోనే నిలబడ్డాడు. మనము కూడా అటువంటి విశ్వాసమును బలమును దేవుని అడగాలి. మనకు కష్టం వచ్చిందని కష్టాన్ని తీర్చమని కాకుండా ఆ కష్టాన్ని ఎదుర్కొనే బలమును శక్తిని దయచేయమని అడగాలి. కష్టాన్ని భరించే శక్తిని, దాంతో పోరాడే శక్తిని మనకు దయచేయమని అడగాలి. ఈ చిన్న వాక్యం దేవుడు